కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరంలో ప్రభుత్వ భూమిలో అక్రమ ఇల్లు నిర్మాణం జరుగుతోందని ఏకే మల్లవరం ఉప సర్పంచ్ అరిగెల మణిబాబు నేటి ధరణి న్యూస్ వార్తా ఛానల్ కు బుధవారం ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ఏకే మల్లవరం శివారు 9 ఎకరాల పంట భూమిని గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి కొప్పన మోహన్ రావు ఇల్లు లేని నిరుపేదలకు కేటాయిస్తే సామాన్యులు పేదలు ఇల్లు నిర్మాణం చేపట్టకపోవడంతో వైసీపీ ప్రభుత్వం 9 ఎకరాల భూమిని స్వాధీనపరుచుకుని కాంగ్రెస్ హయాంలో ఏర్పడిన లబ్ధారుల ఇంటి పట్టాలను రద్దుపరిచిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఆ ప్రభుత్వ స్థలంలో కొంతమంది ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ ఇల్లు నిర్మాణం పనులు చేపట్టారని ఏకే మల్లవరం ఉప సర్పంచ్ అరిగెల మణిబాబు గొల్లప్రోలు రెవెన్యూ కార్యాలయంలో అక్రమ ఇంటి నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని తహసీల్దార్కే వినతి పత్రం అందిస్తే రామకుమార్ గ్రామ పంచాయతీని గౌరవంకు లేకుండా డిప్యూటీ తహసీల్దార్ వాదాలో ఉండవలసిన రామకుమార్ గొల్లప్రోలు తహసీల్దార్ గా చలామణి అవుతూ గ్రామ ఉప సర్పంచ్ మణిబాబుపై తహసీల్దార్ గిరి చూపించారని అరిగెల మణిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై గడిచిన సోమవారం పిఠాపురం పీజీఆర్ కార్యాలయంలో అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని, అర్హులైన ఇల్లు లేని పేదలకు పట్టాలు మంజూరు చేయాలని ఏకే మల్లవరం ఉప సర్పంచ్ మణిబాబు ఫిర్యాదు చేసినట్లుగా గురువారం నేటి ధరణి న్యూస్ వార్తా ఛానల్ కు వివరించారు. దాన్ని అప్పుడు గవర్నమెంట్లో పట్టాలు 120 మందికి 100 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. కొందరు కట్టుకోగా దాన్ని మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కొందరు పట్టాలు ఇస్తే కొందరు ఇల్లు కట్టుకోవడం జరిగింది. తర్వాత దాన్ని ఒక్కొక్క ఇల్లు కట్టుకున్నవాడల్లా రెండేసి సైట్లు పెట్టుకుని దాన్ని కబ్జా చేసి అమ్మకాలు జరుగుతుంది. అలా కదండి సర్పంచ్ గారు, ఇప్పుడు ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నివాస స్థలాలు జగన్ ప్రభుత్వంలో ప్రజలు ఇల్లు కట్టుకో వెనక్కి తీసుకుందా అండి? జగన్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో కట్టినాళ్ళు అప్పుడు తీసుకున్న తర్వాత గవర్నమెంట్ తీసుకున్నది, దాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారండి. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళా నూతనంగా ఆక్రమణ అంటే లేకపోతే బిల్డింగ్ అది ఎలాగా ఇటువంటి రైట్స్ ఉన్నాయి? ఎవడ వెళ్ళి ఆడే కబ్జా చేసుకోవడం, కట్టేసుకోవడం, లేకపోతే ఆ సైట్లు నాదని చెప్పేసి వేరే వ్యక్తులకు అమ్ముకోవడం జరుగుతుందని నేను చెప్పి దాన్ని బోలంత కాస్ట్లీ అయిన ఖరీదైన భూమి దాని మీద నేను ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేశాను. ఇందులో నా స్వార్థం ఏం లేదు. కోట్ల రూపాయల ప్రభుత్వ సంపదను కాసేస్తున్నారని మీరు ఎంఆర్ఓ గారికి తెలియపరిస్తే ఆయన పట్టించుకోలేదు. నేను పిఠాపురం ఇచ్చాను. పిఠాపురం ఇచ్చిన తర్వాత ఆయన చైర్మన్ గారు దీన్ని పరిశీలన చేసి నేను వెంటనే తెలివి తీసుకుని దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని పాడా చైర్మన్ గారు మీకు హామీ ఇచ్చారు. 3 రోజులు అయింది. తర్వాత మాకు తుఫాన్ టైంలో మా ఒక ఈబీసీ కాలనీకి వెళ్ళి లైన్ స్తంభాలు ఒక 3 ఎన్నో ఇరిగిపోయి పడిపోయే లైన్ అంతా పోతే ఎన్నోసార్లు ఏఈ గారు చెప్పుకున్న ఎక్కడా కూడా ఆయన పెడసేవు పెట్టకుండా అలా ఉండడంలో నేను పిఠాపురం పీడీ గారికి కూడా నేను ఇచ్చాను. ఇచ్చిన వెంటనే ఏడీ గారు వెంటనే కరెక్ట్ ఏఈ గారు నేను దాన్ని చూస్తానన్నారు. ఈ వేళకి ఏమీ కూడా దాన్ని పట్టించుకోలేదు. తుఫాను కారణంగా ఆస్తులు అవనండి లేకపోతే విద్యుత్ స్తంభాలు అవనండి ఏమైనా పడిపోతే ప్రభుత్వం వెంటనే యుద్ధ చర్యలు తీసుకుంటుంది కదండి. అయితే ఇక్కడ మాకు 2 నెలల నుంచి లైన్ మీద లేడు. 2 గ్రామాలకి ఏపీ మల్లవరం గ్రామాలకి లైన్ మీద లేదు. తరచూ కరెంటు పోవడం, ఈ బోర్లు తిరగకపోవడం, ఆ వాటర్ మీద చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. దాని మీద కూడా నేను ఒక పిటిషన్ పిఠాపురాన్ని పీడీ గారికి ఇచ్చాను. దాని మీద కూడా స్పందన లేదు. వేళ డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యున్సీలో మరి వీళ్ళు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా చేస్తున్నారంటే దానికి ఏటో అర్థం అవుతులేదు. మరి ఆయన పాపం ప్రతిదీ కూడా పరిశీలన చేసి ప్రతి ఒక్కడికి కూడా ఏది కూడా లోటు లేకుండా చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయినా కూడా వీళ్ళు ఎక్కడా కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాని మీద నేను డిప్యూటీ సీఎం గారు కూడా ఒక వినతి పత్రం ఇద్దారని ఈ మధ్య ఇక్కడికి రావడం కానీ అక్కడ పట్టుకెళ్ళి కానీ ఇవ్వడం జరుగుతుంది. సేఫ్ రోల్ వస్తారని అనుకుంటున్నారండి? లేకపోతే మంగళగిరి వెళ్తారు మీరు? వెళ్ళి ఆయనకి కూడా ఇస్తాను. అంటే ఆయన చాలా బాగా పాలన జరగడం జరుగుతుంది. పంచాయతీల మీద వాటి మీద కూడా ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏంటంటే చాలా గొప్పగా నేను 4 టర్మ్ సర్పంచ్గా చేశాను. పంచాయతీలకి
సరైన న్యాయం చేసిన వ్యక్తి ఇవాళ డిప్యూటీ సీఎం గారు. నేను వైఎస్ఆర్ పార్టీ అయినా కూడా ఉన్నట్టుగా చెప్తాను. ఇంకా ఆయన చేయనిస్తే చాలా రుణంగా కూడా అన్ని చేస్తారని చూస్తున్నారు. అయితే పాపం ఆయనకి వీలు కల్పించ దిశలో కొందరు అడ్డుకోవడం జరుగుతుంది. ఏమండి సర్పంచ్ గారు, ఇప్పుడు ఎస్సీ పేటలో భూములు కబ్జాలు అవుతున్నాయని తెలుస్తుంది. ఆ స్థలాలు మీ పూర్వాజితమే కదండి? పూర్వాజితం మాదే. 9 ఎకరాలు మేము ఇచ్చాము అప్పుడు పేదలకి. అది అందులో కూడా చాలా సైట్ ఉన్నది. ఆ సైట్ కూడా ఆక్రమణలో ఉన్నది. దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రభుత్వం తీసుకుని దానికి పేదలు నిరుపేదలు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో కబ్జా అవుతున్న ప్రభుత్వ తలాలను కాపాడాలని మీరు నేటి ధరణి న్యూస్ ద్వారా డిప్యూటీ సీఎంగా నిర్ణయిస్తున్నారు. ఆయన కూడా నేను నిర్ణయిస్తుంటాను. వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్. మరి ఏకే మల్లవరం.